కేఏ పాల్ తెలుసుగా, కామెడీ స్టార్ అనమాట. కేఏ పాల్కి చూసాము ఈ మధ్య 4 వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి మీద భలే ప్రేమ పెరిగిందనమాట. రేవంత్ రెడ్డిని కలవడం కూడా చూసాము. ఏదో పెట్టుబడులు తెస్తా అది తెస్తా అని రేవంత్ రెడ్డిని పాపం బాగా నమ్మించాడు. రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవి పక్కన పెట్టేసి పాపం కలిసి ఆ, ఉమ్, ఏదో ఈయన వల్ల లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తాడని పాపం రేవంత్ రెడ్డి కూడా నమ్మేశాడు. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా సరే కలిశాడు. ఈరోజు మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టి పాపం ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి మీద. ఉమ్, ఆ, ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని కూల్చడానికి నలుగురు ప్రయత్నిస్తున్నారంట. ఎన్టీఆర్ తరహాలోనే నలుగురు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి సీఎం వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్న, గుండు కొట్టిస్తాడంట. వాళ్ళకి గుండు కొట్టిస్తా అంటే కేఏపాల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ నలుగురు ఎవరు అంటే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్సు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు నలుగురే అనుకుంటా, నలుగురే కదా. ఎవరనేది కామెంట్లో పెట్టండి. నాకు తెలిసి నలుగురే అనుకుంటా, నలుగురేలే, వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు పక్కా కాంగ్రెస్ కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళని కాదని నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఇస్తే సీఎం పదవి ఎవరికైనా కోపం అనేది ఉంటుంది. వాళ్ళ బాధ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కరుడుగట్టిన వాళ్ళు కష్టపడి పార్టీని డెవలప్ చేసుకొని ఏ పార్టీలకు కూడా జాయిన్ కాకోకుండా ఉంటే, అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇస్తే ఎవరికైనా ఒక బాధ ఉంటుంది. వీళ్ళు నలుగురు అందుకే మొన్న చూసాం మనము మీడియాలో కూడా, రేవంత్ రెడ్డి అంతా 300 రోజులే ఉంది మాకే అంటే సంవత్సరం లోపల నన్ను ఎలాగో కూల్ చేస్తారు, నన్ను దొబ్బెత్తారు సీఎం చైర్ నుంచి అని అర్థమైపోయింది. అందుకే పాపం కేఏ పాల్లో ఎవరో అండ రాలేదు పాపం రేవంత్ రెడ్డికి. అందుకే కేఏ పాలన పట్టుకున్నాడు, కేఏ పాలన తెచ్చుకున్నాడు తనకి ఆ సపోర్ట్గా అనమాట. ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఎవరు రారనేది తెలుసు, కడుగట్టిన కాంగ్రెస్ నాయకులు రారు. అది ఇంకోటి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేది తెలుసు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుసు. నేను మొన్న చూసాము ఎలా మాట్లాడారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ఈ నలుగురు అదే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ నలుగురే అనుకుంటా. మరి చెల్లెలు రాఖీ కట్టిన చెల్లెలు కూడా ఉందేమో తెలీదు. అదే సీతక్క చెల్లెలనే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వెన్నుపోటు పడుతుంది, మరి రేవంత్ రెడ్డికి కూడా వెన్నుపోటు పడుతుందేమో తెలియదు. ఇప్పటికైతే ఈ నలుగురు వీళ్ళు రేవంత్ రెడ్డిని కూల్చేయాలనుకుంటున్నాడని పాపం చాలా సీరియస్ అయిపోయాడు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ కేఏ పాల్ అనమాట. వాళ్ళకు గుండు కొట్టిస్తాడంట. మరి చూడాలి ఎలా గుండు కొట్టిస్తాడా, లేకపోతే అది 300 రోజులే అని చెప్పాడుగా రేవంత్ రెడ్డి. మరి చూడాలి. ఈ కామెడీ స్టార్కి రేవంత్ రెడ్డికి పెద్ద పాపం సపోర్ట్ దొరికింది.